పరిధిలో ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఇందులో భాగస్వామి కావటం హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష అని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఇక్కడ మనం నిధులు నీళ్లను పేర్కొన్నప్పటికీ ప్రధానంగా ఉపాధి అవకాశాల కొరకు మరి ఉద్యమం చేపట్టబడ్డదని చెప్పని పేర్కొనక తప్పదు అధ్యక్ష. మళ్ళీ ఉపాధికి సంబంధించినటువంటి ఒక అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని మనకు గణనీయంగా పెరుగుతాయి, మనకు అవకాశాలు కల్పితపడతాయని చెప్పి ఏదైతే భావించడం జరిగిందో గత దశాబ్ద కాలంలో ఇవాళ ఏదైతే ఉందో ఇలా ప్రైవేట్ సెక్టర్లో కల్పించబడే ఉద్యోగాలు సాఫ్ట్వేరే కానీ, ఫార్మస్యూటికల్సే కానీ, హార్డ్వేర్ రంగమే కానీ, సర్వీస్ సెక్టరే కానీ ఇవన్నీ కూడా చెప్పంటున్నాను అధ్యక్ష. ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే ఉందో ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడంతో అంటే వాస్తవంగా తెలంగాణ జన్మతః తెలంగాణ ప్రాంత వాస్తువులు పొందేటటువంటి యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు కేవలం 10-20% మించి ఉండదు అని చెప్పని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పారు. ఈ విద్యతో పాటు ఏదైతుందో ఇవాళ కన్స్ట్రక్షన్ వింగ్ అధ్యక్ష, ఈ కన్స్ట్రక్షన్ వింగ్లో కూడా మీకు తెలియదు కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ వింగ్లో పనిచేసేటువంటి ఒక కార్మికులు ప్రధానంగా ఏదైతుందో ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతుందో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. మరి మన ప్రాంతంలో మనం సేవలు అందించలేక కాదు, లేక మనకు అందింపజేయడానికి కావాల్సిన ఒక నైపుణ్యత కొంత కొరబడడంతో ఆ నైపుణ్యత కొరవడంతో ఏదైతుందో మనం అవకాశాలు పొందలేకపోతున్నాం. మనం ఇక్కడ అవకాశాలు పొందలేక అదే గల్లు పాట పడుతుంది అధ్యక్ష. ఇవాళ గల్లు పాట పడుతున్నట్టుగా కార్మికుల్లో కూడా ఏదైతుందో ఈ నైపుణ్యత లోపించి అక్కడ మనం ఆశించినటువంటి ఒక ఉపాధి పొందలేకపోతున్నాం. కేవలం అన్స్కిల్డ్ ఉపాధికి మాత్రమే పరిమితం కావడంతో మనకు అక్కడ లభించేటువంటి ఒక ఉపాధి ఆదాయం కూడా కేవలం 10-20 రూపాయలు మించి ఉండటం లేదు. అదే వాళ్ళ నైపుణ్యత కల్పించబడగలిగినట్టయితే వాళ్ళు కనీసం ఒక ₹1,00,000 ₹50,000 పై ఏదైతుందో మరి వాళ్ళు వేతనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. నేను ప్రధానంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు R&D శాఖ మంత్రులు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ స్కిల్స్ యూనివర్సిటీలో ఏదైతుందో 2 రకాలు అధ్యక్ష. ఒకటి ఉన్నత విద్యతో విద్యను అభ్యసించినటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక నైపుణ్యత. రెండవది ఏదైతున్నదో వీళ్ళ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇలా కార్మికులుగా ఉపాధి పొందేటటువంటి వారికి ఏదైతుందో నైపుణ్యత కల్పింపజేయబెట్టడానికి కల్పించే ఒక కోర్సులు ఇవి NAC ద్వారా అందింపజేయబడే విధంగా ఇందులో పేర్కొన్నారని గమనించండి. నా దృష్టిలో ఉన్న ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ కన్స్ట్రక్షన్ వింగ్ భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశం పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి కార్మికులకు మీరు శిక్షణ కల్పింప చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష అని చెప్పంటారు. వీళ్ళు మీరు భవన నిర్మాణ రంగానికి వస్తే వీళ్ళు మీరు హౌస్ వైరింగ్కి వెళ్ళి మొదలెట్టుకుని ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్కి వెళ్ళి మొదలెట్టుకుంటే ప్లంబింగే కానీ, తాపీ మేస్త్రి కానీ, సెంటరింగ్ కానీ, ఇవాళ వైండింగ్ కానీ, వెల్డింగ్ కానీ, POP ప్లాస్టరింగ్ కానీ, ఫ్లోర్ మేకింగ్ కానీ ఏదైనా కానివ్వండి అధ్యక్ష, దాదాపు ఒక 10 రకాల పైన ఉపాధి పొందేటువంటి అవకాశాలు మన భవన నిర్మాణ రంగంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతుందో మన స్థానికులకు ఏదైతుందో మన అవకాశాలు వాళ్ళు పొందలేకపోతారు. ఒకటి కేవలం ఏంటంటే పొందలేకపోవడం కారణం నైపుణ్యత. ఆ నైపుణ్యత మీరు కల్పించి చేసి ఇవాళ భవన నిర్మాణ రంగానికి సంబంధించి మనం ఇవాళ తెలంగాణ ఇతరులకు ఇవాళ ఇక్కడ వచ్చి వాళ్ళు ఉపాధి పొందడం జరుగుతుందో ఆ స్థానాన్ని మనం భర్తీ చేయాలి. ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ స్కిల్స్ యూనివర్సిటీ యొక్క లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడిని. మా ప్రాంతంలో అధ్యక్ష మీకు తెలియదు కాదు, మీరు ఏ గ్రామం తీసుకున్నా కనీసం 10% గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారు అధ్యక్ష. 10%, 10% ఆఫ్ ది సిటిజన్స్. మన ఓటర్లు చూస్తే అధ్యక్ష పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 10-12 లక్షలు ఓటు పోల్ అవుతే 1,00,000 ఓట్లు ఏదైతుందో మహిళలు అధికంగా ఓటేసింది. 1,00,000 ఓట్లు అంటే 10% ఏదైతుందో మహిళలు అధికంగా ఓటేసారు. కారణం ఏంటి? ఈ 1,00,000 ఓట్లకు సంబంధించినటువంటి పురుషులు వీళ్ళ గల్ఫ్లో వాళ్ళు ఉపాధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఓటింగ్లో పాల్గొనే అవకాశం పొందలేకపోయినారు. అంటే దీన్ని బట్టే మన సంఖ్య అనేది తెలిసి వస్తుందని చెప్పి అంటున్నాడు. దయచేసి వాళ్ళు గల్ఫ్లో ఉపాధి పొందుతున్నట్టు ఒక ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ వీళ్ళు వారికి బాసటగా నిలబడే విధంగా, అండగా నిలబడే విధంగా వీళ్ళు మీరు విద్యకు ప్రాధాన్యత కాదు, విద్య అనేది ప్రధానం కాదని చెప్పిన అన్న.
ఇవాళ ఈ భవన అన్న మల్లన్న ఇవాళ భవన నిర్మాణ రంగంలో ఉపాధి పొందేటువంటి కార్మికులు అందరూ కూడా ఏదైతుందో వాళ్ళ మెట్రికులేషన్ 10th క్లాస్తోని వాళ్ళు విద్య నిలిపేసేటట్టు వారు. నేను మీద ప్రభుత్వం నివేదించింది ఏంటంటే మీరు విద్య అనేది కాకుండా మీరు 10th క్లాస్గా పరిమితి చేయండి. 10th క్లాస్ పరిమితి చేయండి. 10th క్లాస్తోని పరిమితమైనటువంటి వారికి ఏదైతుందో శిక్షణ ఇవ్వబడే విధంగా మీరు ఇందులో అడ్మిషన్ వారికి చేరికకు అవకాశం కల్పించాలి. ఈ చేరికకు సంబంధించి కూడా వీళ్ళ గతంలో మరి గత ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని ఆరంభింపజేసింది అధ్యక్ష. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో విద్య చేరిక అనేది తెలంగాణకు కేవలం 25% రిజర్వేషన్ అధ్యక్ష. తెలంగాణకు ఓన్లీ 25%. రెస్ట్ 75% ఎనీబడి కెన్ జాయిన్. అంటే ఎనీబడి కెన్ జాయిన్ అంటే 75%లో ఏదైతుందో మన సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడదు. నేనేమంటే ప్రభుత్వం సూచించేది ఇది మనం ముఖ్యంగా లక్ష్యం ఏదైతుందో తెలంగాణ బిడ్డలకు మీరు నైపుణ్యత కల్పించే వరకు ఉపాధి తోడ్పడాలనే ఒక భావనతో ఈ స్కిల్స్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇందులో 100% తెలంగాణ పౌర సమాజానికి రిజర్వేషన్ కల్పించబడేది 100%. లెట్ ఇట్ నాట్ బీ స్పేర్. ఈవెన్ మీరు ఓపెన్ కేటగిరీ అని ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని చెప్పని లేకుండా మీరు 100% తెలంగాణ నేటివిటీకి మాత్రమే ఏదైతుందో ఈ శిక్షణ అవకాశాలు కల్పింపజేయబడే విధంగా సో దట్ అప్పుడు మాత్రమే మనం ఈ సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టు ఎస్సీ ఎస్టీలకే కానీ బలహీన వర్గాలకు కానీ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించబడే ఒక అవకాశం లభిస్తుంది అధ్యక్ష అని చెప్పండి. ఈ నేర్పరితనానికి కావాల్సినటువంటి ఒక ఫీజు ఏదైతుందో ఫీజు స్ట్రక్చర్ నిన్న అసెంబ్లీలో నేను గమనించడం జరిగింది. అంటే వాస్తవంగా 50,000 రూపాయలు చెప్పి పేర్కొన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఫీజు రీంబర్స్ చేయాలో మేము ఆలోచన చేస్తామని చెప్పాను అన్నారు అధ్యక్ష. సంతోషం. వీళ్ళు తెలంగాణ బిడ్డలకి ఏదైతుందో మీరు దయచేసి వీళ్ళ నాకికి ఏదైతుందో నిధుల కొరత లేదు అధ్యక్ష. నాకు తెలిసేంత వరకు నేను గతంలో ఆర్ఎండ్బి శాఖ నిర్వహించిన అధ్యక్ష. నాకికి ఏదైతుందో కన్స్ట్రక్షన్ 1% వస్తుంది వాళ్ళ నిధులు వెచ్చించినట్టయితే కన్స్ట్రక్షన్ వింగ్లో మీరు ఎంతమందికి శిక్షణ కల్పించగలిగినట్టయితే అంతమందికి ఉచితంగా శిక్షణ చేయబడటానికి విత్ స్టైఫండ్ మీరు నాకులు ఏదైతుందో వారు స్టైఫండ్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు భోజన సదుపాయంతో పాటుగా వసతి సదుపాయంతో పాటుగా స్టైఫండ్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. ఈ స్కిల్స్ యూనివర్సిటీలో కూడా ఏదైతుందో కన్స్ట్రక్షన్ వింగ్లో ఎవరికైతే మీరు నైపుణ్యత కల్పించబడే విధంగా కోర్సులు అమలు చేస్తారో వారికి అందరికి కూడా ఏదైతుందో ఇవి షార్ట్ టర్మ్ కోర్సెస్ వాళ్ళు పేర్కొన్నారు. షార్ట్ టర్మ్ కోర్సెస్ బిట్వీన్ 3 months to 6 months 3 మాసాల నుండి 6 మాసాల లోపల శిక్షణ వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ స్కిల్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక సర్టిఫికేట్ ఇవ్వబడ్డట్టయితే దట్ ఈస్ వ్యాలిడ్. ఇది యూజీసీకి అనుగుణంగా ఏదైతుందో మీరు ఇచ్చే సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ సర్టిఫికేట్తో ఏదైతున్నదో ఇలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇతర ప్రాంతాలలో వాళ్ళకు ఉపాధి పొందడానికి సర్టిఫికేట్ దోహదపడుతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష. అట్లా ఇవాళ కార్మికులతో పాటుగా ఆడబిడ్డలు కూడా అధ్యక్ష ఆడబిడ్డలు కూడా ఇవాళ ఇప్పుడు మా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి తెలియదు కాదు అధ్యక్ష బీడీ పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది ఇంతవరకైతే. ఈ బీడీ పరిశ్రమ క్రమేపీ ఏదైతుందో ఉపాధి తగ్గిపోతుంది. బీడీ పరిశ్రమ పట్ల ఏదైతుందో ఆసక్తి తగ్గిపోతుంది. మరి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపేటువంటి ఆవశ్యకత బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది అధ్యక్ష. అదే గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలకు సంబంధించి ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం వాళ్ళకు కొంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అధ్యక్ష. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో వ్యవసాయ కూలీల గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో వాళ్ళకు ఉపాధి కొంత పొందగలుగుతున్నారు అధ్యక్ష. అదే నీడపట్టు నుండి ఏదైతుందో కొంత చదువుకున్నటువంటి ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళకు ఉపాధికి సంబంధించి ఏ విధంగా కోర్సెస్ లేవు అధ్యక్ష. వాళ్ళు బీడీ పరిశ్రమకి వెళ్ళి వైదొలుగుతున్నారు కాబట్టి మరి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏ విధమైన ఉపాధి మన మార్గం చూపెట్టగలిగితే వాళ్ళకు అండగా నిలబడతామనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. మీరు ఫ్యాషన్ టెక్నాలజీ కొంతమేర పేర్కొంటున్నారు. వీళ్ళ స్విమ్మింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ సర్వీస్ సెక్టర్లో ఏదైతుందో వాళ్ళకి ఏ విధమైనటువంటి నైపుణ్యత కల్పించినట్టయితే ఇక్కడ మార్కెట్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేది కూడా మనం గమనించాలి అధ్యక్ష అని చెప్పంటున్నాం. వీళ్ళు ఆడబిడ్డలు మా దగ్గరికి వెళ్ళి ఏదైతుందో ఏ విధంగా మేల్ గల్ఫ్ ఉపాధి పొందడానికి బయటపోతున్నారో మన ప్రాంతానికి వెళ్ళి ఆడబిడ్డలు పెద్ద అంత ఉత్సాహం చూపెట్టడం లేదు, పోవటం లేదు. మగవాళ్ళందరం ఏదైతే బయట ఉపాధి పోతున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఇక్కడ వాళ్ళు పాపం ఏమి చేయలేని పరిస్థితిలో కేవలం కుటుంబాన్ని సాదుకోవటము వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు విద్యా సదుపాయాలు కల్పింపజేసి గృహానికి పరిమితం అవుతుంది తప్ప ఉపాధి అంటూ లేకుండా అయిపోయింది అధ్యక్ష. వారి కూడా ఉపాధి కల్పింప చేయబడే విధంగా ఏదైతుందో యూ షుడ్ థింక్ ఆఫ్ యూ ప్లీజ్ ఎగ్జామిన్
ఏ విధమైనటువంటి ఉపాధి చూపెట్టగలుగుతామో ఆడబిడ్డలకు, దోస్ ఆర్ ఫ్రమ్ మెట్రికులేషన్ టు ఇంటర్మీడియటే కానీ డిగ్రీ లెవెల్లే కానీ చదువుకున్నట్టు ఆడబిడ్డ వీళ్ళు ఇంటి పట్టుని ఉండిపోతుండ్రు. వాళ్ళు ఏదో ఉపాధి లేకుంటే ఏది ఇస్తుందో మిగిలిపోతున్న అధ్యక్ష చెప్పంటున్నాను. మీరు వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని మీ ద్వారా నేను మనం చూస్తున్న అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఏది ఇస్తుందో యంగ్ ఇండియా, దేశ స్వాతంత్రం కొరకు ఏది ఇస్తుందో ఇది మనకు ఒక మార్గదర్శకంగా నిలిచింది అధ్యక్ష యంగ్ ఇండియా పత్రిక. ఇవాళ ఆ యంగ్ ఇండియా నామకరణంతో ఏది ఇస్తుందో స్కిల్స్ యూనివర్సిటీ ముందుకు పోతుంది అధ్యక్ష. ఆ విధంగా ఆదర్శంతో ఏది ఇస్తుందో ఇది మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏది ఇస్తుందో ఆదర్శం నిలబడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం అనేది ఏది ఇస్తుందో ఇలా విద్యా ఉద్యోగాల కల్పన కొరకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పని మనకు తెలియంది కాదు. వాళ్ళు ఈ సంవత్సరం నిన్ననే ఈరోజే జాబ్ క్యాలెండర్ కూడా ఏది ఇస్తుందో కొంచెం శాసనసభలో ప్రకటించి ఉంటారు అధ్యక్ష అని చెప్పంటూ నేను ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పింపజేయబడే విధంగా మొదటి సంవత్సరం, తదుపరి 10 సంవత్సరం లక్ష ఉద్యోగాలు కల్పింపజేయబడే విధంగా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పంటే నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు ఏదైతే ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ అండగా నిలబడుతుందో చెప్పేది నిదర్శనం భావిస్తుందని చెప్పంటారు. కేవలం ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పనకే పరిమితమయ్యే విధంగా కాదు, ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక అంశం, ఒక భాగం అని చెప్పంటున్నాను. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా, ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇందులో భాగస్వాములతో ఉన్నటువంటి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఇతర కంపెనీస్ అన్ని ఇస్తుందో వాళ్ళు శిక్షణ ఇచ్చి మేము వాళ్ళ దాన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటుండ్రు. ఇట్స్ ఎ గుడ్ మెజర్. కానీ ఇదంతా దేనికి వస్తుంది? కొంత ఉన్నత విద్య అభ్యసించినటువంటి వాళ్ళ కొరకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. అందుకోసం నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుందని చెప్పంటే ఇలా విద్య మధ్యలో మానేసి మెట్రికులేషన్, బిలో మెట్రికులేషన్ ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు చాలా ఉన్నారు అధ్యక్ష. గ్రామాలలో ఏది ఇస్తుందో కేవలం వ్యవసాయంపై ఆధారపడి వ్యవసాయ అనుసంధానంగా అనుబంధం ఏ విధమైనటువంటి ఒక పరిశ్రమ లేక, అక్కడ ఉపాధి లేక నిరుద్యోగ యువత అంతా ఏది ఇస్తుందో యువత నిర్వీర్యం అయిపోతుంది అధ్యక్ష. మీరు వాళ్ళ గురించి దృష్టి కేంద్రీకరించండి. ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ, వ్యవసాయానికి అనుబంధంగా ఫుడ్ ఇండస్ట్రీ గురించి మీరు ఆలోచన చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి ఆలోచన చేయండి. సో దట్ ఏది ఇస్తుందో గ్రామ స్థాయి లోపల మనము గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి ఒక కుటుంబాలకు ఉపాధి కల్పన కొరకు తోడ్పడే అవకాశం ఉంటుందని చెప్పని నేను మీ ద్వారా మనం చేస్తున్న అధ్యక్ష. అంటే వాస్తవంగా ఏది ఇస్తుందో ఇంత మంచి చట్టాన్ని పొందుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ముందుకు తీసుకొచ్చింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అధ్యక్ష. వీళ్ళు గల్ఫ్ అనేది ప్రధానమైపోయింది అధ్యక్ష. గల్ఫ్ అనేది మాకైతే ఉత్తర తెలంగాణ ప్రాంతం గల్ఫ్ ప్రధానం అధ్యక్ష. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి ఒక యువత గల్ఫ్ ఎన్ఆర్ ఎవరికి కానీ చెప్పంటున్నారు. ఆడ అసూలు బాసేటువంటి వారు ఎవరున్నా కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష, మీకు తెలియంది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 లక్షలు ఇస్తామని చెప్పినారు, 5 రూపాయలు ఇవ్వలేదు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతుందో మేము 5 లక్షలు ఇస్తామని చెప్పినన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇలా గల్ఫ్లో మృతి చెందినటువంటి యొక్క కుటుంబాలు వాళ్ళు ఎవరే కానీ వాళ్ళ ప్రమాద బారిన పడే కానీ లేక అనారోగ్యంతో కానీ బలవన్మరణం కానీ ఏ విధంగా అయినా కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబడే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చేయడం జరుగుతుంది అధ్యక్ష. నేనేమంటే మీతో సూచన, ఇలా ఎవ్రీ టైం ముఖ్యమంత్రి సహాయ నిధి అని కాకుండా యూ మేక్అవుట్ సమ్ ప్రొవిజన్, ప్లీజ్ యూ మేక్అవుట్ సమ్ ప్రొవిజన్. గల్ఫ్లో మృతి చెందేటువంటి ఒక కుటుంబాలు ఎవరైనా కానీ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే విధంగా యూ మేక్అవుట్ ప్రాజెక్ట్ చట్టం దాన్ని రూపొందించుకోగలిగినట్టయితే మనం ఎవ్రీ టైం ఎవ్రీ పీస్ బిల్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది అధ్యక్ష. అట్లే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అనేది కూడా ప్రధానం అధ్యక్ష. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు, ఆ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే వీళ్ళంతా మన వాళ్ళే, వీళ్ళంతా మన బిడ్డలే అధ్యక్ష. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేక ఇలా విధి లేని పరిస్థితుల్లో గల్ఫ్ బాట పడుతుంది అధ్యక్ష. ఇవాళ మీ శిక్షణ, మీ స్కిల్స్ యూనివర్సిటీ ఇవాళ ఏదైతుందో భవిష్యత్తులో ఏదైతుందో వారికి అందరి నైపుణ్యత పెంపొందించి స్థానికంగా ఉద్యోగ అవకాశం కల్పించబడ్డట్టు చాలా సంతోషం అధ్యక్ష. దట్ డేస్ విల్ కమ్. కానీ అంతవరకు ఏదైతుందో ఇవాళ గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికుల కొరకు ఈ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని మరి ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్నారు. మరి దానికి సాధ్యమైనంత తొందరలో మీరు కార్యరూపం ఇచ్చే విధంగా
ఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డుకి ఏదైతుందో కార్యరూపం ఇవ్వడానికి వరకు చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక భావన అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ నేను ఇంకా ఇంత మంచి కార్యక్రమం చేపట్టేది మరొకసారి ప్రభుత్వాన్ని అభినందిస్తూ నా దృష్టిలో అధ్యక్ష ఇందులో ప్రధాన బాధ్యత R&B శాఖపై ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇలా పరిశ్రమ శాఖ ఒకవైపు అయితే పరిశ్రమ శాఖ కొంత ఒక స్థాయి విద్య పొందినటువంటి వారికి వారి శిక్షణ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాం అనేది వారి ఆలోచన. కానీ మన దగ్గర ఉండే ఒక అన్ఎంప్లాయ్మెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బిలో క్యాడర్ అధ్యక్ష. ఈ బిలో క్యాడర్ వారికి అందరికి ఏది ఇస్తుందో ఇలా R&B శాఖ NAC ద్వారా నీ శిక్షణ ఇప్పించడానికి అవకాశం ఉంది అధ్యక్ష. వీళ్ళు మీరు ఈ సంవత్సరం 2000తో ఆరంభిస్తామని చెప్పిన అధ్యక్ష. వీళ్ళు జిల్లాకు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ఆలోచన గమనిస్తున్న అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి ఏది ఇస్తుందో ఈ NAC శిక్షణకు సంబంధించి తెలంగాణ రీజియన్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ జగిత్యాల్లో మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇట్స్ ఫంక్షన్ ఇన్ జగిత్యాల్. ఇలా ఏ విధంగా మీకు మాదాపూర్లో సెంట్రలైజ్డ్ ఇక్కడ ఉందో ఈ NAC శిక్షణకు సంబంధించి తెలంగాణ రీజన్కు సంబంధించిన ఒక సెంటర్ జగిత్యాల్లో భవన నిర్మాణం పూర్తి చేసుకొని విత్ ఆఫీస్ లొకేషన్ అంతా అక్కడ ఉంది. మీరు ఏదైతే ఉందో రేపు హైదరాబాద్ ముచ్చట్ల మీరు నేను ఆరంభించిందో దానికి అనుసంధానంగా ఏదైతే ఉందో మీరు జగిత్యాల్లో అక్కడ ఆల్రెడీ మీ సెంటర్ ఉన్నది, అక్కడ సెంటర్ ఫంక్షనింగ్ ఉన్నది, మీకు అన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇస్తుందో కావాల్సిన బోధకులు శిక్షణ కావాల్సిన ఒక స్ట్రెంత్ మంజూరు ఇస్తే ఇమీడియట్లీ యూ కెన్ స్టార్ట్ వింగ్ దేర్ ఎట్ జగిత్యాల అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతుందో R&B శాఖ మాత్రం వారు ఉన్నారు కాబట్టి నేనైతే ఫార్చునేట్ ఐ ఫీల్ వాళ్ళ జగిత్యాలలో మీరు ఈ స్కిల్ యూనివర్సిటీలో అంతర్భాగమైనటువంటి ఒక ఈ NAC ద్వారా ఏదైతుందో వాళ్ళ జగిత్యాల్లో ఆల్రెడీ మీకు ఉన్నటువంటి ఒక ఈ రీజనల్ సెంటర్ ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొత్తం సంబంధించింది అది. దాన్ని వెంటనే అక్కడ మీ ఈ శిక్షణ కోర్సులు ఆరంభింపచేయండి. ఈ మధ్య పరిశ్రమ శాఖ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా మంజూరైంది అధ్యక్ష. వాళ్ళ గతంలో ఏదైతే ITI కళాశాలలు శిక్షణ ఇచ్చే ఒక సంస్థలన్నీ కూడా వాటి అప్గ్రేడ్ చేసి టాటా కన్సల్టెన్సీతో టాటా టెక్నాలజీ వాళ్ళ కన్సల్టెన్సీతో ఏదైతే వాళ్ళ కొలాబరేషన్తో ఏదైతుందో మళ్ళీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పని ఆల్ ITI ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అప్గ్రేడెడ్ టు ATC. అందులో కూడా జగిత్యాల ఇమిడి ఉన్నది, అది కూడా శాంక్షన్ ఉన్నది అధ్యక్ష. అలా నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక పన్ను కూడా ఆరంభించబోతున్న అధ్యక్ష. దానికి కావాల్సిన స్థలాన్ని కూడా కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఇటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒకవైపు నిర్వహిస్తున్న ITI సెంటర్ ఒకవైపు వీళ్ళ NAC ఉన్నటువంటి ఒక శిక్షణ సంస్థకు తోడు అది వాళ్ళ స్కిల్ యూనివర్సిటీలో అంతర్భాగం కావడంతో ఈ భవిష్యత్తులో యువతకు ఏదైతుందో బాసటగా అండా నిలబడే విధంగా ముఖ్యంగా ఈ నిరుపేద వర్గాలు బిలో ఈ తక్కువ విద్యతో వీళ్ళ మెట్రికులేషన్తో ఇంటర్మీడియట్తో మధ్య ఆపినటువంటి వారిపై మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. మోస్ట్ ఆఫ్ ది సీట్స్ వీళ్ళు మీరు శిక్షణ ఇవ్వబడేది వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వం సూచిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ జై హింద్.